హాయ్ అండి, ఈరోజైతే వచ్చేసి మీకు లాలీపాప్ డిజైన్ అండి. ఇది వచ్చేసి నేను పైన పట్టు థ్రెడ్ యూస్ చేశాను, కింద టాజిల్స్కి వచ్చేసి సిల్క్ థ్రెడ్ అయితే యూస్ చేశాను బీడ్స్ ఎక్కించుకోవడానికి. పైన చూడండి పట్టు థ్రెడ్ యూస్ చేయడం వల్ల ఫినిషింగ్ ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. సో మీలో ఎవరికైనా సరే పట్టు థ్రెడ్స్ కానీ బీడ్స్ కానీ ఏవైనా కావాలి అనుకుంటే నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఉంటుంది, ఆర్డర్ అయితే చేసుకోండి. ముందుగా వచ్చేసి ఈ విధంగా 2 సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకోండి. మనకి ఈ విధంగా బంచెస్లో వస్తాయి కదండి బీడ్స్. లాలీపాప్ డిజైన్కి ఈ బీడ్స్ ఈ బంచ్ యూస్ చేయడం వల్ల మీరు త్వరగా అయితే వేసుకోవచ్చండి. మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఒక్కొక్క బీడ్ ఎక్కించుకోవడం కన్నా ఈ విధంగా మనము బీడ్స్ ఉన్న థ్రెడ్ని అండ్ సిల్క్ థ్రెడ్ని కలిపి ఒక ముడి వేసుకొని బీడ్స్ సిల్క్ థ్రెడ్ లోపలికి అయితే అనుకోవాలండి. చూడండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే ఒక ముడి అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత చిన్నగా లాగండి. లాగిన తర్వాత ఈ విధంగా మనం బీడ్స్ అనేవి కిందికి అన్నాం అనుకోండి, ఈజీగా మనకి సిల్క్ థ్రెడ్లోకి అయితే ఎక్కుతాయండి. మనం ఒక్కొక్క బీడ్ ఎక్కించుకోవడానికి అయితే చాలా టైం పడుతుంది. సో ఈ ప్రాసెస్ అయితే మీకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఫైనల్గా ఈ విధంగా మనం ఎక్కించుకున్న తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఒక ముడి అయితే వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కార్డ్బోర్డ్ అయితే తీసుకోండి. మీరు ఇంట్లో ఉన్న కార్డ్బోర్డ్ కానీ మన ఇంట్లో వేస్ట్ కార్డ్స్ ఉంటాయి కదండి, సో దాన్ని అయితే 1.5 ఇంచ్ ఉంచుకునేలాగా ఉంచుకొని మిగిలిన కార్డ్ని అయితే కట్ చేసేసుకోండి. మనం ఈ కార్డ్ ఒకటి రెడీగా ఉంచుకుంటే ఎన్ని శారీస్కైనా మనం డిజైన్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ ఒక బీడ్ అయితే తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత టోటల్ వచ్చేసి మనం 90 రౌండ్స్ అయితే చుట్టుకుంటామండి. ఈ థ్రెడ్ ఈ కార్డుకి వచ్చేసి 90 రౌండ్స్ చుట్టుకోండి. చుట్టుకుంటేనే మనకి లాలీపాప్ డిజైన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఎందుకంటే కింద మనకి ఎక్కువ బీడ్స్ కనిపిస్తాయి. సో దీనికి వచ్చేసి నేను యూస్ చేసిన సైజు వచ్చేసి 2.5 mm సైజ్ అండి. 3 mm కొంచెం పెద్దగా అవుతుంది. దానికన్నా చిన్న సైజు 2.5 mm సైజ్ అయితే నేను యూస్ చేశాను. చూడండి ఈ విధంగా ఫైనల్గా ఒక ముడి వేసుకొని ఈ విధంగా కార్డు నుంచి ఇలా అనుకొని ఈ విధంగా మనము గట్టిగా పట్టుకొని ఒక 2-3 టైమ్స్ మనం మాల కట్టినట్లు ఈ విధంగా గట్టిగా మాల కట్టినట్లయితే ఒక 2-3 టైమ్స్ అయితే గట్టిగా టైట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసేసుకోండి. ఈ విధంగా మనకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత పట్టు థ్రెడ్స్ చూడండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా పట్టు థ్రెడ్ని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత 1 ఇంచ్ కంటే కొంచెం ఉండేలాగా చూసుకొని కట్ చేసేసుకోండి. ఈ విధంగా చివర్లన స్ట్రైట్గా ఉండేలాగా అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పటికి స్ట్రైట్గా ఉంది, దీనికి టాజిల్ మీద పెట్టేసుకొని నెక్స్ట్ ఈ విధంగా గట్టిగా పట్టుకోవాలండి, జారిపోకుండా ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా మనము సూదితో కుట్టుకున్నాం అనుకోండి. మనకు సూదితో ఎందుకు కుట్టి చూపిస్తున్నాను అంటే నార్మల్గా మనం థ్రెడ్ చుట్టినప్పుడు ఊడిపోయే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి. గమ్ పెట్టినా కానీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పట్టు థ్రెడ్కి గమ్ అతకదు కాబట్టి ఈ విధంగా మనము నీడిల్తో కుట్టుకోవడం వల్ల రెండింటిని కలిపి కుట్టడం వల్ల మీకు ఎప్పటికీ ఊడిపోదండి. సో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనకి లెంత్ అనేది 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చేలా ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. సిల్క్ థ్రెడ్లా కాకుండా పట్టు థ్రెడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ బీడ్స్ అనేవి అస్సలు కొంచెం కానీ కదలకుండా ఎలా కుట్టుకోవాలనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే టాజిల్కి అయితే గమ్ పెట్టకుండా ఈ విధంగా ఒక 2 లాక్స్ వేసుకోండి చాలు. ఎందుకంటే గమ్ పెడితే ఊడిపోయే ఛాన్సెస్ కంపల్సరీ ఉంటాయి. సో ఈ విధంగా ఒక లాక్ వేసుకోవడం వల్ల మనకి ఊడిపోదు. ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ లైన్కి 7 బీడ్స్ అయితే తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా 7 బీడ్స్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ లైన్ కూడా వచ్చేసి 7 బీడ్స్ అయితే తీసుకోండి. దీనికి కూడా నేను వచ్చేసి కింద బంచ్కి ఏ సైజు యూజ్ చేశానో పైన కుట్టడానికి కూడా అదే సైజు యూజ్ చేశానండి. మనం అలా యూజ్ చేయడం వల్లే మనకు వర్క్ అనేది నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా థర్డ్ లైన్ కూడా 7 తీసుకోండి అండ్ ఫోర్త్ లైన్ కూడా 7 తీసుకోవాలండి. నెక్స్ట్ లైన్ కూడా వచ్చేసి 7 బీడ్స్ అయితే తీసుకోండి. తర్వాత 6 బీడ్స్ తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా 6 బీడ్స్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ లైన్ వచ్చేసి 4 బీడ్స్ తీసుకుంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా 4 బీడ్స్ అయితే తీసుకొని నీడిల్ని పైకి అనుకొని బీడ్స్ అన్నిటి మీద నుంచి కిందకి అనుకొని నీడిల్ని అయితే బ్యాక్ సైడ్ చూడండి థ్రెడ్ బీడ్స్ లోపలికి వెళ్ళేలాగా థ్రెడ్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి నీడిల్ని అనేది లాక్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఫైనల్గా ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్